హాయ్ అండి. రైతులకు మంచి విజ్ఞప్తి ఏంటంటే ఇది చూడండి, ఈ ముందు టమోటాకు, వేరుశనగకి, పత్తికి, క్యాప్సికమ్కి, పచ్చిమిరపకాయకి, గుమ్మడికాయ చెట్టుకి మేమైతే గుమ్మడికాయ, నాటి గుమ్మడికాయకి పంటకైతే కొడుతున్నాము. చూడండి, చాలా మంచిగా పనిచేస్తుంది. చూస్తున్నారా? ఇది తర్వాత చూడండి, ఇది కలిపి మిక్స్ చేసి కొడుతున్నాము. 100 ml. దీని రేట్లు అయితే, ధర అయితే ఇక్కడ ఉంది, పెడుతున్నా. చూడండి, చాలా మంచిగా పనిచేస్తాయి. మీరు కూడా ఇది ట్రై చేయండి. దీని ప్రైస్ కూడా ఉంది ఇక్కడ. వరి పంట కూడా అవుతుంది. చూడండి, ఇంకా తర్వాత ఇలా బకెట్లో కలుపుకొని డ్రమ్కి వేసుకొని మనము కొట్టాలి. చూడండి, మాది పంట అయితే ఇలా ముడుగు వచ్చింది. చూడండి, ఇలా ముడుగు రోగం అనేదాన్ని మనము దీని నుంచి మనం తప్పించుకోవాలంటే చూడండి ఇలా ఉంది. పంట అయితే చాలా సూపర్గా ఉంది. మీ అందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. చూడండి, గుమ్మడికాయలు వేసాము, నాటి గుమ్మడికాయలు. మా ఆయన అక్కడ ఉన్నాడు, చూడండి, ముందు కొడతా అన్నాడు. ఆయన చూడండి, ముందు కొడతా అన్నాడు. పంట అయితే చాలా బాగుంది. ముగ్గ పూత వస్తుంది. చూడండి, ఇలా ఉంది. బాగా తీగలు అయితే బాగా పారుతూ ఉంది. మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మాకు బాగా రేట్లు రావాలి. గుమ్మడి పంట, గుమ్మడికాయ, నాటి గుమ్మడికాయ అంతలక్కల పూత అయితే వస్తుంది. పూత బాగా కనిపిస్తున్నాయా, పూలు కనిపిస్తున్నాయా లేదా ఇంకా నేను అక్కడ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా మా ఆయన దగ్గర పూత అయితే బాగుంది. చూడండి, పూత కనిపిస్తుందా? చూస్తున్నారా? పూత అక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ పూత. పంట పూలు కూడా బాగా రావడం జరిగింది. ఇలాంటి టైంలో అదే మందు కొట్టాలి. అందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, ఇలా ముడుగు రోగం పడింది. దానికైతే కనుక ఆ మందు కొడితే చాలా మంచిగా అవుతుంది. ఇంకా నాటి మందు అయితే కొడతాము గంధరంలో. అది నెక్స్ట్ వీడియో పెడతాను నేను. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివన్నీ మంచి టిప్స్ అయితే చెప్తాం మా ఛానల్లో. ఇలాంటివన్నీ మరెన్నో టిప్స్ కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. గుమ్మడి చెట్లు, నాటి గుమ్మడి చెట్టు పంట. థ్యాంక్ యూ అందరికీ.